న్యాయవాదులపై దాడి చేసి అమర్యాదగా ప్రవర్తించిన సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు న్యాయవాదులు గోలి తిరుపతిరావు, బుట్టి దామోదర్, ఆడేపు సురేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల రోజులుగా చేపట్టిన న్యాయ పోరాటంలో భాగంగా 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, బాధ్యులపై వెంటనే శాఖాపరమైన చర్యలు చేపట్టకుండా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనగా పలు పక్షాల నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. మాజీ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్గా ఎన్నో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఎన్నో పదవులు అలంకరించి ఇవాళ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ సిటీలో కార్పొరేటర్గా ఎన్నిక కావాల్సిన వ్యక్తిగా ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పోటీ నుంచి విరమించుకొని మరి న్యాయవాద వృత్తిని నమ్ముకున్న వ్యక్తి మన భారతదేశం పూర్వ మెంబర్ శ్రీ శ్రీపతి కుమార్ గారిని గౌడ్ గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నాకు గోదావరి భారతదేశం తోటి 20 సంవత్సరాల అనుబంధం ఉంది. మరియు నా మదర్ భార్య ప్రస్తుతం హైకోర్టులో అంటే మనం ఒక ప్రక్షాళన చేసే 10వ తారీఖు రోజున ఏదైతే న్యాయవాది పైన పోలీసు వారి యొక్క దమనకాండను దమనకాండపై నిరసిస్తూ మేము 12వ తారీఖు నుంచి విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ విధుల బహిష్కరణ చేస్తూ గన్మెన్ మరియు సిఐ గారి ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషనర్ పోలీస్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపై స్పందించకుండా ఉంటే 5వ తారీఖు నుంచి మేము రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది. మరి మేమే ఏదైతే సాధించాలనుకున్నామో, ఎందుకంటే న్యాయవాది అనే వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు చేపట్టకుండా నాన్ హ్యాండింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంది. సామాన్యులను కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సమాజంలో ఒక మంచి స్థాయిలో చూసే విధంగా ఉండాలనే దృష్టి కలిగిన చట్టం ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని దురహంకారంగా దమనకాండ చేస్తూ కొట్టడం, తిట్టడం, దుర్భాషడం అనేది ఖండిస్తూ మేము ఈ విధంగా రిలయన్స్ పూడుకోవడం జరిగింది. మరి గోదావరి మండలం సిఐ మరి గన్మెన్ గారి యొక్క ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. మరి దానికి కక్షిదారులందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నది. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ న్యాయవాదులంతా ఏకతాటిపై ఉండి మొత్తంగా విధులను బహిష్కరిస్తూ ఇవాళ రిలే నిరాహార చేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే నా కోరిక ఉందో అది సానుకూలంగా స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తున్న వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం.